చాలామంది పల్లెటూరులో చుట్టూ కొండలు తోటలు మధ్యలో ఇల్లుంటే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటూ ఉంటారు కదా. మా ఊరు అచ్చంగా అలానే ఉంటుంది. అదృష్టం కొద్దీ మాకు అడగకుండానే ఆ వరం దొరికింది. తొలి సంధ్యలో మా ఊరు. పల్లెటూరులో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నట్టుంటుంది. వెచ్చగా ఏ దిగులు లేకుండా నిద్రపోయిన బాల్యం గుర్తొస్తుంది. చిన్నప్పుడు తిరిగిన గుర్తులెక్కడా అని ఆట పట్టిస్తుంది. ఎదిగే క్రమంలో దూరమైపోయినందుకు చిన్నబోతూ ఉంటే నీ ఎదుగుదల నాకు ఆనందమేనని నవ్వేస్తుంది. చెప్పులు తీసి మట్టిలో నడుస్తుంటే చిన్న చిన్న రాళ్లతో గుచ్చుతూ మట్టి చక్కలి గింతలు పెడుతుంది. ఇసుకతో కట్టిన గూళ్ళు, కోతి కమ్మచ్చులాడించిన చెట్లు, ఏటి నీటిలో చల్లదనాలు, జిల్లంకోడి ఆడిన మట్టిదారులు అన్నీ పలకరిస్తూ మన చుట్టూ చేరిపోతాయి. పరిశీలించి చూడాలే కానీ ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. చిన్నప్పుడు మాతో ఆడుకొని ఈత నేర్పించిన ఏరు ఇది. ఇప్పటికీ కాదు ఏ తరానికైనా నేర్పిస్తానంటోంది. ఇంటికి కొంత దూరంలో ఉన్న ఏరు మాకు అన్నింటికి నీటిని అందిస్తూ చల్లగా సాగిపోతూ ఉంటుంది. దాదాపు ప్రతి సంవత్సరం ఉగ్రరూపం దాలుస్తూ అటువైపు దాటనీయకుండా కూడా చేస్తుంటుంది. మనం ఎదగడం చూసిన కొండలు, చెట్లు, వాగులు మనల్ని పలకరిస్తాయి. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడుకున్న చెట్టు ఇప్పుడు ఎంతో పెద్దదైపోయింది. దగ్గరికి వెళ్తే జ్ఞాపకాల చల్లగాలిని ఇస్తుంది. వాటికి హాయ్ చెప్పినట్టు, షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఈ చుట్టూ ఉన్న కొండల వల్ల మాకు ప్రతి సంవత్సరం అందరికన్నా ముందుగానే వర్షాలు మొదలవుతాయి. వర్షం వాటిని పూర్తిగా కమ్మేసినప్పుడు ఆ అందం చూసి తీరాల్సిందే. ఇక్కడ గుహలా ఉన్న ఈ పెద్ద బండరాళ్ల మధ్య నిధి నిక్షేపాలున్నాయని, దయ్యముందని చెప్పేవాళ్ళు. ఇక్కడికి రావాలంటేనే హడలిపోయేవాళ్ళం. ఇప్పుడు మాత్రం కెమెరా ఎంచక్క దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈ విమానాన్ని చూసి రాకెట్ అనుకునేవాళ్ళం. చుట్టుపక్కల చాలా చెరువులున్నాయి. ఆవులు ఎద్దులను మేపడానికి అడవికి తోలుకొని పోయేవాళ్ళం. ఇక్కడ దొరికే అడవి పళ్ళను వెతికి వాటిని తింటుంటే ఆ ఆనందమే వేరు.
చూస్తుంటే ఈ ఊరు గుర్తొస్తుందా? చిన్నతనంలో అందమైన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? అవన్నీ మీకు గుర్తు చేసినట్లయితే ఈ వీడియోకి పరిపూర్ణత వచ్చినట్లే. వీలైతే ఆ విశేషాలను కామెంట్లలో చెప్పండి, వాటిని చదువుతూ మాట్లాడుకుందాం. మలి సంధ్యలో మా ఊరు.